ఇప్పుడు ఇంకా బాగుంది యాక్చువల్గా రిలీజ్ కదా ఆ వైబ్ కానీ చాలా బాగా అనిపించింది. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం మురారి చూడడము, ఆ డాన్స్లు వేయడము, ఆ జోష్, మళ్ళీ బ్యాక్ టు ఓల్డ్ మహేష్ బాబు చూసినట్టు. మహేష్ బాబు గారు ఇప్పట్లో తీయచ్చు హైలైట్స్ ఏమనిపించింది సినిమాలో? అంతే అండి. మేడం రాజమౌళి గారితో మూవీ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే 3 సంవత్సరాల తర్వాత మనకి అనిపించారు కదా ఇప్పటివరకు ఆయన సినిమా వచ్చారు. ఎప్పటికైనా అంటే రాజమౌళి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ తెలిసింది కదా, బాహుబలి కానీ ఏవైనా సరే. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇప్పటివరకు మన టాలీవుడ్లో బాహుబలి హైయెస్ట్ ఉంది కదా, మరి మహేష్ బాబు గారు బ్రేక్ చేస్తారా? కరెక్ట్ పక్కా బ్రేక్ చేస్తారు, డామ్ షూర్. అప్పుడు రిలీజ్ కంటే ఇప్పుడు రిలీజ్కి అప్పుడు చూసినప్పుడు అలా ఇప్పుడు చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది థియేటర్ ఎక్స్పీరియన్స్? అప్పుడు మనం ఏజ్ చిన్నది కదా, ఇప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ప్రతి సీన్ కానీ ప్రతి సాంగ్స్ కానీ ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ చేయడం అనిపించింది. ఫుల్గా అబ్బాయిల కంటే ముందు అమ్మాయిలు చేస్తున్నారు యాక్చువల్గా. అవును, చాలా బాగా అనిపించింది. మెలోడీస్ కదా, ప్రతి మూవీలో హిట్ అన్ని ఐటమ్ సాంగ్స్ ఉంటాయి, బట్ ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. పనికిరాని థియేటర్ల కంటే బర్త్డే రోజున ఏదైనా పెద్ద సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు రిలీజ్ ఇది కరెక్ట్ టైంకి కరెక్ట్ మూవీ రిలీజ్ చేసి అనిపిస్తుంది నాకు. 3 years కనబడబోయేసరికి ఇది ఆకలి ఫ్యాన్స్ ఆకలి అంటారు. కరెక్ట్ అంటే ఆగిన ఓవర్ చేతులు ఉన్నారు. రాజమౌళి చేశారు థియేటర్లో. బ్రో మీరు ఎలా ఎంజాయ్ చేశారు థియేటర్లో? నార్మల్గా యాజ్ ఎ మూవీ రివ్యూవర్గా ఎట్లయితే ఎంజాయ్ చేస్తాం అట్లనే ఎంజాయ్ చేశాను. ఫ్యాన్గా కాదు, ముందే చెప్తున్నారు తమిళనాడులో అందరు ఫ్యాన్ అని పెట్టేస్తారు ముందే. యాజ్ ఎ మూవీ రివ్యూవర్గా చెప్తున్నా, ఎంజాయ్ చేస్తాం మూవీ అయితే. థ్యాంక్ యూ. చాలా ఎంజాయ్ చేశారంటారు ఫ్యాన్స్. వాళ్ళు ఆగారు బ్రో, ఆర్టీసీ క్రాస్లో చూడాల్సింది. బాబు మహేష్ బాబు, అందరికి బాబు మహేష్ బాబు అనుకుంటే డైలాగులు కొట్టుకుంటా రచ్చ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగా అనిపించింది. సాంగ్స్లో అన్నిట్లో మంచిగా ఎంజాయ్ చేసాము, ముందుకెళ్ళి డాన్స్ చేసాము, బాగా అనిపించింది. థ్యాంక్ యూ. మహేష్ బాబు సినిమా మురారి సినిమా చూసినామంటే చాలా హ్యాపీ. ముందుగా మహేష్ బాబు జన్మదిన శుభాకాంక్షలు, హ్యాపీ బర్త్డే. మహేష్ బాబు గారు ఇట్లా బర్త్డేలు ఎన్నో వేసుకోవాలి. మురారి సినిమా చూసినప్పుడు అప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు చూసినామంటే మళ్ళీ ప్రీ రిలీజ్ చేసాం, చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే మహేష్ బాబు కెరియర్లో ఒక్కడు, ఒక అత్తడు, ఒక మురారి, ఒక పోకిరి ఎంత బ్లాక్ బస్టరో చెప్పొచ్చు. మళ్ళీ దాని తర్వాత మురారి తర్వాతనే మహేష్ బాబుకి మంచి కంబ్యాక్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క యాక్టర్స్ కానీ, సోనాలి బింద్ కానీ, ప్రతి ఒక్క యాక్టర్స్ కానీ, రవిబాబు యాక్టర్ కానీ మంచి యాక్టర్స్ ఉన్నారు. ఇలా కామెడీ కానీ ప్రతి సీను ఫస్ట్ సాంగ్ నుంచి లాస్ట్ సాంగ్ వరకు ప్రతి సాంగ్ మనం ఎంజాయ్ చేస్తాం. డుమ్ డుమ్ నటరాజు ఆడాలి ఆ పాట సాంగ్ ఒకటి, లాస్ట్ పాట అనలాంటి పాట ఒకటి, పెళ్లి సాంగ్, అది ఒక చరిత్రలో నిలిచిపోతుంది. ప్రతి పెళ్లి పాటలలో ఆ పాట కంపల్సరీ పెడతారు. మహేష్ బాబు సినిమా ఇది బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఇది మహేష్ బాబు చాలా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. వచ్చే ఎస్ఎస్ రాజమౌళి మూవీ కోసం మేము ఎదురు చూస్తాం మహేష్ బాబు ఫ్యాన్స్గా. అది పెద్ద బ్లాక్ బస్టర్ మనస్ఫూర్తిగా. జై బాబు, జై బాబు, జై మహేష్ బాబు. బాగుందన్న. లాస్ట్ సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు. అదొకటే కేక పుట్టించింది. అది అంటే మహేష్ బాబు 3 years కనిపించారు కదా, మరి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం ఆ మూవీ. ఇప్పుడు చూసేసరికి కళ్ళ నుంచి వాటర్ వచ్చేసాం. లాస్ట్ సీన్ నా లాస్ట్ సీన్ కున్న క్రేజే వేరు భయ్యా. అది కూర్చోలేదు భయ్యా. డాన్స్ పెళ్లి చేసుకుంటారు అట్లుంది. మహేష్ బాబు గారు బర్త్డే వీడియో సూపర్. నెక్స్ట్ దానికోసమే బర్త్డే చేద్దామని మా బ్యాచ్ మొత్తం లో ఉంది. మేము మూవీకి వచ్చాం. కొందరికి టికెట్ దొరకలే, కొందరు వేరే చోట్ల ఉన్నాం. ఇప్పుడు ఇది కాదు కానీ ఎవరైనా దమ్మున్న డైరెక్టర్ ఉంటే మురారి లాంటి సినిమా తీసి చూపించాలి. మళ్ళీ మురారి లాంటి సినిమా తీసి చూపించాలి. ఓకేనా? మన కల్చర్ రిలేటెడ్ సినిమా ఇంతమంది వచ్చారంటే నేను పేరెంట్స్కి ఒకటే చెప్తున్నా,
యువత అందరూ కూడా కల్చర్ని ఫాలో అవడానికి రెడీ ఉన్నారు. ఇలాంటి సినిమాకి హౌస్ఫుల్ బోర్డులు పెట్టారని చూసుకోండి. కానీ చెప్పే పేరెంట్స్ లేరు. ఓకేనా, కల్చర్ రిలేటెడ్ మూవీస్ ఇంత కల్చర్ రిలేటెడ్ ఇంత చూపిస్తారంటే పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. ఈ సినిమా గురించి మెసేజ్ అది. ఓకేనా, థియేటర్లో ఎవరు కూర్చోలేదు, నేను చూపిస్తాను మీకు. నెక్స్ట్ పార్ట్ మురారికి మనం ఏం చెప్తాం ఇంతగా అసలు ఈ వైబ్ కానీ అసలు ఇది కానీ కల్చర్ రిలేటెడ్ మూవీ. ఇంకా ఈ కల్చర్ రిలేటెడ్ మూవీకి ఈ మధ్య బాగా అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. ఓకేనా, నెక్స్ట్ నాకు రిలీజ్ కావాలనుకున్న మూవీ అన్నమయ్య కూడా ఇలాంటి సాంగ్స్ తో మంచి రిలీజ్ చేస్తే మంచిగా ఉంటుంది. రాజమౌళి సినిమా ఎన్ని కాదు బ్రో, ఇలాంటి ఒక ఫ్యామిలీ అంతా వచ్చి చూడాలి అన్న సాటిస్ఫాక్షన్ కలగాలంటే ఇలాంటి సినిమాలే. ఎవరైనా తమ్ముడు డైరెక్టర్ ఉంటే ఇలాంటి సినిమాలు తీసి చూపించండి, ఇలాంటి సినిమాలు తీసి చూపించండి. యువత అందరూ కూడా పాడైపోయే సినిమాలు కాదు, ఇలాంటి సినిమాల వల్ల బాగుపడతారు. ఫ్యామిలీ